దించు. నేను చెప్పిందంతా మర్చిపోయి నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగేవు గనక ఇది ఎస్టేట్ బంగళా, ఇది భాగవతం కాదు. ఏమిటే ఈది భాగవతం? ఈది భాగవతం అంటే అంత తేలిగ్గా ఉందా? రాకపోదా కోపం తెలికయ్యా. ఇప్పుడు ఏమంటావయ్యా? నువ్వు అమ్మ, నువ్వు కొడుకు. సరే, ఇప్పుడు ఆ కళ్యాణ కుమార్కి నేను ఏమవుతాను? అన్నయ్య. పేరు రాముడు. సరే, ఈవిడే అమ్మా. అమ్మా అమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నాకన్నీ తెలుసు గాని మీరే జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా అస్తమానం నన్ను ముట్టుకోకూడదు. మీరు కొడుకు, నేను అమ్మ. ఒరే అని పిలుస్తాను, ఏమనుకోకండి. ఒంటి మీద చెయ్యడం మానే మనకు వదిలే ఆ సంగతి. నా పెళ్ళావయ్యా. అది సర్లేవయ్యా, ఆ మాట ఎవరు కదన్నారు ఇప్పుడు. విడిస్తావా నువ్వు? జాగ్రత్తగా మాట్లాడు. కళ్యాణం, చలబాబు. కళ్యాణం, కళ్యాణం. అడుగు, ఆ వెర్రివాడే, వాడే చిన్నబాబు. చిన్నబాబా? చిలబాబు గారు, మీకోసం ఎంతో కష్టపడి వెతికి తీసుకొచ్చాను చూడండి, అమ్మగారిని అన్నయ్య గారిని. బాబు. అమ్మా. బాబు కళ్యాణం, నేనే బాబు, నిన్ను కన్న తల్లిని. రా బాబు, రా. ఏం బాబు, నిన్నెప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడు నువ్వు కసికందువు నాయనా. బాబు, మీ నాన్నగారు చనిపోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పారా? ముందుగా తెలుసుంటే పరిగెత్తుకొచ్చేదాన్ని. ఆఖరి చూపు కూడా నేను రోజుకోలేకపోయాను. అలా దిక్కు చూస్తావేమిటయ్యా? తమ్ముడు అని పిలువు. వాడు పళ్ళు చూస్తేనే భయంగా ఉందయ్యా. చంపేపో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి, అవన్నీ వదిలేసి పళ్ళు చూస్తావేమిటయ్యా? నీ గుడ్లు పీకేస్తాను. తమ్ముడు అని పిలువు. తమ్ముడు. అన్నయ్య, అన్నయ్య తోడబుట్టిన వాడురా. చిలబాబు గారు, నేను అక్కడికి పోయి కళ్యాణం నాన్నగారు చనిపోయారని మీరుతో చెప్పారో లేదో చూడండి. ఒక పంచే తడిచిపోయింది. ఇప్పుడు చూడండి కండువా. ఇద్దరు భలేగా యాక్ట్ చేస్తున్నారే. అవునవును. అన్నయ్య, ఏడమ్మాక నువ్వు ఏడిచి నాకు ఏడుపు వస్తుందన్నయ్య. మరి అన్నయ్య, మన నాన్న చచ్చిపోయాడు, మనం ఏం చేయగలం చెప్పు? అయితే చచ్చిపోయే ముందు నిజం చెప్పిపోయాడు కనుకనే మీ అందరినీ చూడగలిగాను. లేకపోతే మన నాన్నలాగే నేను కూడా దిక్కు లేకుండా చచ్చిపోయాడు అన్నయ్య. సాంబయ్య, వీళ్ళంతా ఎవరు? అదేమిటి అలా అడుగుతున్నారు? మన చిన్నబాబు గారి అమ్మ, తోడబుడ్డ అన్నయ్య. మన అయ్యగారికి ఒకే భార్య, ఒకే కొడుకు. ఆవిడ గారు చనిపోయారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అదంతా మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు. మా నాన్న నాకు అంతా చెప్పిపోయాడు, మీతో చెప్పొద్దని కూడా చెప్పాడు. నాకు సాంబయ్యకి మాత్రమే తెలుసు. సాంబయ్య, వీళ్ళందరూ ఎవరు? పెద్దబాబు గారు. ఆయన ఎవరు? మీరే రామయ్య గారు. అవును, నేనే. ఈయన ఎస్టేట్ మేనేజర్. గుడ్ మార్నింగ్. ఆయన డ్రైవర్. వాడు దొన్నపోతా. దొన్నపోతా? తిండిపోతా. మీరంతా అనవసరంగా మాట్లాడొద్దు. అమ్మా, అన్నయ్య, మీకు ఇల్లు తిప్పి చూపిస్తాను రండి. తమ్ముడు, ఇంటిని తిప్పి చూపించకూడదురా, మనమే తిరిగి చూసుకోవాలి. టమాటా మాట్లాడతారు అన్నయ్య. మేనేజర్, బాగుందా మన సెలక్షన్? బ్రహ్మాండం. వివరాలన్నీ చెప్పావా? 3 పూట్ల భోజనం, రోజుకి 30 రూపాయలు జీతం. ఎక్కడ పట్టావు? వీధి భాగవతంలో అమ్మా కొడుకులా యాక్ట్ చేస్తున్నారు. అక్కడికి పోయి పట్టాను. తమాషా ఏమిటంటే అసలు వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలట. వాళ్ళైతే మనకేమిటి, అమ్మా కొడుకులా యాక్ట్ చేయండి అని ఇక్కడికి నేను పిలుచుకొచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ బడుద్దాయి వాళ్ళని సొంత అమ్మ, సొంత అన్న అని నమ్మేశాడు. ఇక మన ఆశలన్నీ సులభంగా నెరవేరుతాయి. మేనేజర్, వాడిని ఎలా పట్టి కూపిస్తాను చూడు. మేనేజర్. ఎస్ సార్. తమ్ముడి దగ్గర 1,00,000 రూపాయలు చెక్కు తీసుకున్నావుట, ఎందుకు? పని వాళ్ళ జీతాల కోసం. ఎవరెవరికి ఎంత డబ్బిచ్చావు? మిల్లు కూలీలందరికీ ఇచ్చాను, పని వాళ్ళకి ఇచ్చాను, నేను తీసుకున్నాను. ఎంత అయింది? 30,000. చెల్లరేటి పని ఎంతో కరెక్ట్ గా చెప్పు. 30,297. మిగిలింది ఏం చేశావు? సేఫ్ లో ఉంచాను. నేను ఇప్పుడు కరెక్ట్ గా అకౌంట్ అడగకుంటే ఏం తమ్ముడు? అన్నయ్య, అతగాడు బుద్ధి లేకుండా 30,000 రూపాయలు అడిగాడు. దేనికో ఎందుకో అడిగి మరీ సంతకం పెట్టాలిగా. అడిగాను, ఆవిడ అడిగాను అన్నయ్య. ఎందుకయ్యా ఒకటి పక్కన 5 సున్నాలు పెట్టామని అడిగాను. అడిగితే జీతం అని చెప్పారు అన్నయ్య. 5 సేఫర్లా? 5 సేఫర్లు ఎందుకు చుట్టావు?
అప్పుడే కదా 1,00,000 రూపాయలు అవుతుంది. ఏమయ్యా మేనేజర్, నమ్మిన వాళ్ళకి ఇలా ద్రోహం చేయడం న్యాయమా? ఇటువంటి ఒక అమాయకుని మోసం చేశావంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు. ఇప్పుడు మాత్రం మీరు వచ్చి లెక్క చూడకుంటే ఏమై ఉండేది? ఏంటిది కన్నబెట్టిన వారు వీరంటావు? అదేమిటంటే 10 మాసాలు మోసి కన్నా నలుగురిలో ఉన్నప్పుడు నేను మర్యాదగా పిలిస్తేనే బయట వాళ్ళు కూడా మర్యాద ఇచ్చి పిలుస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వెధవాగిదవా తిట్టినా పర్వాలే. బంగారు తల్లి. వదలరా వెధవాగిదవా. అమ్మ ఇప్పుడు కరెక్ట్ వెదవా గెదవా. ఏమిటా నవ్వుతున్నావు? ఇది మా కుటుంబ విషయం. ఈ రోజు నుంచి అకౌంట్స్ అన్ని నేనే చూస్తాను. నేను ఎలా చెప్తే ఆ విధంగా నువ్వు చేయాలి. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్ 6 o'clock, all the accounts files మొత్తం coming on my table. First I want to see the files, and then only you want to see the files. అబ్బా అన్నయ్య ఎక్కడ చదివాడా? ఏం మాట్లాడుతున్నాడు? జగ్గైపేటలో ఉన్న జర్మన్ కాన్వెంట్. అదే నా బిడ్డ చదువుకోకుండా ఇంత బాగా మాట్లాడుతున్నాడు. అమ్మ బంగారు తల్లి. వదలరా వెధవా. You get out, I say. రాస్కెల్. ఎవరిని పిలిచారు? నిన్నేనయ్యా పిలిచాను. నా పేరు పాపయ్య. నాకు తెలుసు రగడ చేస్తున్నావు, అందుకే రాస్కెల్ అని పిలిచాను. నువ్వు షిప్ డ్రైవ్ చేస్తున్నావా, కారు డ్రైవ్ చేస్తున్నావా? ఏమిటండి 50 లీటర్లు పోస్తున్నావు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఆల్ ద ఎస్టేట్ కాస్ట్ ఐ యామ్ ద డ్రైవింగ్. యు ఆర్ డిస్మిస్. అయ్యగారికి లైసెన్స్ ఉందిగా? ఆల్ రైట్, ఐ యామ్ నాట్ ద డ్రైవింగ్. యు మే డ్రైవింగ్, యు గో. అలాగే. అమ్మా, ఏమిట్రా? ఈ ఎస్టేట్ లో నాకు మాత్రం బాధ్యత లేకుండా ఉంటే ఈ ఎస్టేట్ అందరూ ముక్కలు చేసి బందర్ లడ్డూ లాగా గబక్కన దిగమింగేవాళ్ళు. అవునరా. అన్నా ఇప్పుడు నాకు అర్థమైందన్నా. ఇన్నాళ్ళు దాచాను ఎవరికి తెలియకుండా రహస్యంగా. ఇది నువ్వు తీసుకో అన్నా. ఏమిటి అది? నాకేం తెలుసు, బాత్రూమ్ నుంచి చిన్న పెట్టి తాళం వరకు ఇందులో ఉన్నాయి. ఇదంతా నువ్వే చూసుకో అన్నా. ఎందుకురా? అమ్మా తీసుకోరా. ఏమిటమ్మా? తీసుకోమ్మా. సరేనమ్మా. సరే. అబ్బా నా మనసు ఎంత తేలికైందో. ఇక మీద ఈ ఎస్టేట్ గొడవలన్నీ వదిలేసి దుంబుతో కలిసి బలిచెడు కూడా ఆడుకుంటా. పోయిరా నాన్న. రంగమ్మ, ఆల్ ద మనీ మై మనీ. ఆల్ ద మనీ. ఆల్ ద మనీ మై మనీ. ఫాలో మీ. గడ్డం దేవంతుకు. తమ్ముడు, ఆ ఇస్పీటాసు నువ్వు వేసావి అనుకో, నాకు రమ్మి అవుతుంది రే. అగిష్కు అసుకు పుసుకు అన్నతో కాదురా, వేస్తూ ఏమో. నీకు ఏజీ కావాలా? ఏజీ కాదురా, ఏసు. అది కావాలంటే మరే ఆ డ్రైవర్ గాడు ఉన్నాడే మిషాలాడు, వాడితో కమలం నాకు ఇచ్చి పెళ్లి చేయించావా? ఏ పాపయ్య, నీ కూతురు కమలను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? మీరందరూ చేరి తప్పదు అంటే నేను నా పిల్ల కాదంటావా చెప్పండి? వాళ్ళ పెళ్లి జరిగితే కదా, జరగకుండా మనం చూసుకుందాం. ఎంతకాలం? ఆ కళ్యాణం గారికి ఆ కమ్మల్ని ఇచ్చి పెళ్లి చేస్తానని నేను మాట కూడా ఇచ్చానే. వీడో పెద్ద హరిశ్చంద్రుడు. నిజంగా అన్నవైతేగా, కావాలంటే ఆ కళ్యాణం గాని అంతం చేసేస్తా. అయ్యయ్యో, మీరు బలం కూలి చేస్తారా? ఏమయ్యా? ఏమిటి? పోదామయ్యా, మనం ఇక్కడ ఉండొద్దు. అవునయ్యా, వదిలేయ్యా, మళ్ళీ మేము డ్రామాలు వేస్తాం. మా రహస్యాలన్నీ తెలిసిన మిమ్మల్ని సులభంగా వదిలిపెట్టాం. ఏ రాజు, తిన్నగా కళ్యాణం దగ్గరకు పోయి కమలతో ఇక మీద మాట్లాడకూడదని వార్నింగ్ ఇవ్వాలి. తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇదిగో, మీరు తప్పించుకుపోవాలని ప్రయత్నించారో మీ ప్రాణాలు తీసేస్తా. ఈ సాంబయ్య గారి మాట విని కోతిలో దిగారే, అడుగడుగునా గండంగా ఉంది. ఈ లబ్బ ఫేర్ని అడ్డం పెట్టుకుని పలు సమస్యలను చాలా ఈజీగా పరిష్కరిస్తా. ఏమిటా ఇది? అంత అయోమయంగా ఉంది, నాకేం బోధపడలేదే. సాంబయ్య, నీకు ఇదేం బోధపడకూడదు. నీకు బోధపడేట్టు నేను ఎత్తివేశానంటే నాకంటే పూలు ఎవడూ ఉండడు. 2 లక్షల వాటా కావాలంటే నేను చెప్పిన ప్రకారం చేయాలి. సాంబయ్య, ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏం చేయాలి? ఆ కళ్యాణం వాళ్ళ అన్నయ్యకి అమ్మకు రాసినట్టుగా ఒక లెటర్ వాడి చేత రాయించాలి. అమ్మ అన్నయ్య ఇక్కడే ఉన్నారుగా, ఎదురుగా మాట్లాడిస్తే పోలే? నీకేం తెలియదు, మాట్లాడు. అది సర్లే, ఏమని రాయించాలో చెప్పవయ్యా. ఆ అమ్మగారికి అన్నగారికి మీరు నాకు కమల్నిచ్చి చేయడానికి వీల్లేదన్నారు. అందుకే బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు కారణం నేనే. అభాగ్యుడు కళ్యాణం. ఈ విధంగా వాడి చేత ఒక లెటర్ రాయించి తేవాలి. ఈ ప్రకారం లెటర్ రాయిస్తే మనకేం లాభం? ఆ తర్వాత చెప్తాను, ముందు లెటర్ రాయించి పట్టరా. అన్ని తర్వాత చెప్తాను అంటున్నావు, మర్చిపోతానే చెప్తున్నా. నన్నే మోసం చేసి లెటర్ రాయించి నన్ను చంపాలని చూస్తారా?
ఆ ఏదో సన్నాసి నా అన్నయ్య, ఆ జిట్లు మరి నక్కు మా అమ్మ. ఉండండి పోలీసులు చెప్తాను, అన్నయ్యని అమ్మని తీసుకొస్తాను. ఏరా సాంబయ్య, నిన్నెంత నమ్మాను రా, నువ్వు బాగుపడరా రా.